హాయ్ అందరికీ. ఈరోజైతే నేను ఎంప్టీ బాటిల్‌ని అయితే పెయింట్ చేయబోతున్నాను. ఈ ఈ ఈ బాటిల్ అయితే గ్లాస్ బాటిల్‌కి నేనైతే స్కిన్ కలర్ అయితే పెయింట్ అయితే అప్లై చేస్తున్నాను నెమ్మదిగా. అంతా కూడా అప్లై చేసుకుంటే చాలా లుక్ అనేది లైట్ కలర్ కాబట్టి మనం ఇంక దీని మీద ఇంకే కలర్స్ వేసినా సరే చాలా అందంగా వస్తుంది. ఇంకా డబుల్ లేయర్ అయితే వేస్తున్నాను. ఒకసారి వేశాక కొంచెం అక్కడక్కడగా ఇదిగా ఉందని చెప్పేసి. ఫస్ట్ అయితే ఈ లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీని మీద నేను స్కెచ్ పెన్ తీసుకొని ఇలాగా మార్క్ చేసుకుంటున్నాను. దానిపైన మనము పెయింట్ అనేది వేసుకోవడానికి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే మీరు ఒకసారి ట్రై చేయండి. మీ దగ్గర ఏమైనా ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఇలా గ్లాస్ బాటిల్స్ కానీ ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. హోమ్ డెకర్ పర్పస్కి అయితే ఇట్లా చాలా బాగుంటుంది. దీని మీద రోజెస్ కానీ ఏమైనా పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఈ విధంగా అయితే నేనైతే డ్రా చేసుకుంటున్నాను. డ్రా చేసుకుంటే మనకి పెయింటింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది. ఒక అవుట్లైన్ అనేది వేసుకుంటే. ఈ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ ఫాలో చేయండి. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ ఏమో ఇక్కడ మనము డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ అవుటర్ లైన్కి ఏమో నేను కాఫీ కలర్ అయితే అప్లై చేస్తున్నాను. ఇలాగ బ్రష్ అనేది షేడు ఇలాగ వెడల్పుగా ఉన్నదాన్ని నేను తీసుకున్నాను. దాన్ని అలాగా బ్రష్ అనేది పెయింట్లో డిప్ చేసి ఇలాగ అప్లై చేసేసుకున్నాను. కాఫీ కలర్ అయితే పైన కిందన కూడా అండ్ అవుటర్ లైన్లో వేసాను అనమాట ఈ కాఫీ కలర్ పెయింట్ అయితే. నెక్స్ట్ ఏమో మొత్తం అంతా కూడా స్మూత్గా అంతా కూడా అప్లై చేసేసుకున్నాను. నెక్స్ట్ ఎల్లో కలర్ అయితే కొంచెం గ్యాప్ ఇచ్చాను, చూసారు కదా. కాఫీ కలర్కును ఎల్లో కలర్కి చిన్న గ్యాప్ ఇచ్చి సేమ్ అలానే అబౌవ్ లైన్ లాగే ఇక్కడ కూడా పెయింట్ అనేది అప్లై చేసుకున్నాను. ఫస్ట్ అయితే అప్లై చేసుకున్నాక మనము కొంచెం కోన్స్ అనేవి దిద్దుకోవచ్చు. ఆ నెక్స్ట్ ఏమో గ్రీన్ కలర్ అనేది డార్క్ గ్రీన్ కలర్ అయితే చాలా బాగుందిగా, చూసారా. ఎల్లో పక్కన గ్రీన్ అయితే బాగుంటుందని గ్రీన్ అయితే అప్లై చేస్తున్నాను. నీట్గా అప్లై చేసేసాను కదా, చాలా బాగుంది కదా. దీనిపైన ఒక బ్లాక్ స్కెచ్ అయితే తీసుకొని నేను కొన్ని లీవ్స్ అయితే వేసాను. దానికి బ్లాక్ కలర్ పెయింట్ అయితే తీసుకొని సన్నం బ్రష్ అయితే తీసుకున్నాను అనమాట. దాంతో కొన్ని ఆకులు అయితే వేస్తున్నాను, చూసారు కదా. చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఇవి ఇలా చిన్న డిజైన్ ఏమీ లేదు, సింపుల్గా వేసేయచ్చు ఎవరైనా సరే. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా. సింపుల్గా ఇలా ఆకుని అయితే వేసేసుకున్నాను. ఫస్ట్ దానికి మొత్తం ఫిల్ చేసేసాను బ్లాక్ కలర్ అంతా కూడా, ఆ ఆకు లోపలంతా కూడా ఫిల్ చేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. నేను ఇది ఫస్ట్ టైం వేయడం ఇందులోన ఇలా ఈ టైప్ ఆఫ్ డిజైన్ అనేది. ఇలాంటి క్రాఫ్ట్స్ కానీ ఇలా పెయింటింగ్ ఐడియాస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా. ఇంకా పైన కూడా కొద్దిగా ఒక లైన్ గీసి దానికి కూడా కొన్ని ఆకులు అయితే వేశాను. చాలా బాగా లుక్ అయితే నాకు ఎక్సలెంట్గా ఇచ్చింది అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది ఈ వీడియో చూసాక కామెంట్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా. ఇంకొన్ని వీడియోస్ కోసం మీరు నా వీడియోస్ ఫాలో అవ్వండి. ఇంకా చాలా వీడియోస్ డిఐవైస్ అయితే చేశాను. నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఒకసారి. మీకు ఇంకేమైనా చేయాలి అంటే కామెంట్ చేయండి, నేను అవి చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ విధంగా అయితే లుక్ అయితే వచ్చింది, చాలా బాగుంది కదా. నాకైతే నచ్చింది. మీకు నచ్చితే కామెంట్ చేయండి, వీలైతే ట్రై చేయండి. ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.